డాక్టర్ గారిని. నేను ఎస్టీ మండపేట. నేను ఎస్టీ లంబాడి కులానికి చెందినవాడిని. నేను ఆ అక్కస్తోనే గత సంవత్సరం 25వ తారీఖు సెప్టెంబర్ నెలలో నా బిల్డింగు నాకు ఎటువంటి సమాచారం లేకుండా కమిషనర్ గారు వచ్చి వాళ్ళ సిబ్బందితో వచ్చి, కమిషనర్ గారు, టీపీఓ గారు, తోట వెంకటరత్న స్వామి వీళ్ళందరూ వచ్చి నాకు ఎటువంటి నోటీసులు లేకుండా నా బిల్డింగ్ని పడగొట్టారు. పడగొట్టడమే కాకుండా నన్ను క్యాస్ట్ పెట్టి కూడా చాలా నానా రకాల మాటలు అని నన్ను చాలా హింస గురి చేశారు. వీళ్ళు ఎందుకు పడగొట్టడానికి కారణం ఏంటంటే నన్ను 5 లక్షలు అడిగారు వాళ్ళు. సో నేనేంటంటే లక్షన్నర ఇచ్చాను విడతలుగా తోట వెంకటరత్న స్వామి గారికి ఇచ్చి, తర్వాత ఇంకా 5 లక్షలు అడిగారు. ఆల్రెడీ మీది కోర్టులో సెట్ బ్యాక్ డీవియేషన్ కేసు ఉన్నాయని చెప్పారు నాకు. కాబట్టి మొత్తాన్ని మీ బిల్డింగ్ పడగొట్టేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇంకో 5 లక్షలు ఇస్తే కానీ మీ బిల్డింగ్ ఏం పడగొట్టని చెప్పి అంటున్నారు. అలా అప్పుడు నేను ఈ 5 లక్షలు నేను ఇవ్వలేనని చెప్పేసి నేను మనవి చేసుకోగా, అయినా సరే వాళ్ళ మాట వినకుండా నన్ను అన్యాయంగా వచ్చేసి, నేను ఇలాగా ఈ కులం తక్కువ కులం అని చెప్పే కదా నన్ను ఈ విధంగా వాళ్ళు అంత అన్యాయం చేసి నన్ను, మా స్టాఫ్ని కానీ మమ్మల్ని అందరినీ గృహ నిర్బంధం చేసి, నాకు ఆల్రెడీ ఒక హాస్పిటల్ అంటే పేషెంట్స్ అందరూ ఉంటారు. ఏదైనా ఎటువంటి అయినా ఎవరైనా సరే నోటీసులు అనేది ఇవ్వాలనేది చిన్న మినిమం కామన్ సెన్స్. ఒక నోటీసులు ఇచ్చి డాక్టర్ గారు మీరు ఇది అన్యాయం, మీరు అనాథరైజ్గా కడుతున్నారు కాబట్టి మీరు ఇది తప్పు అని చెప్పేసి నాకు చెప్తే నేను ఆపుకుందును. ఆ రోజు పేషెంట్లు చాలామంది ఉన్నారు అక్కడ మా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పేషెంట్లు ఉన్నారు. వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అయితే ఎవరు బాధ్యత వదిలిస్తారండి? అవును, సెట్ బ్యాక్ డీవియేషన్ ఉంది, నాకు కోర్టులో కేసు ఉంది. అయితే ఎక్కడ ఇప్పుడు బీపీఎస్ ఇచ్చిన జీవోలో ఎక్కడా కానీ కోర్టులో కేసు సెట్ బ్యాక్ డీవియేషన్ ఉన్న వాళ్ళకి బీపీఎస్ వర్తించదని ఎక్కడ రాయలేదండి. మరి కమిషనర్ గారు కావాలనే కోర్టులో కేసు ఉంది, బీపీఎస్ వర్తించదని ఏ విధంగా ఏ యొక్క మరి ఉద్దేశంతో నాకు చెప్తున్నారో నాకు తెలియదు. కానీ మరి కోర్టులో కేసు ఉన్నా కానీ బీపీఎస్కి ఎలిజిబిలిటీ అని చెప్పి దానిలో జీవోలో కూడా ఉందండి. ఎక్కడ జీవోలో కోర్టులో కేసు ఉంటే బీపీఎస్ వర్తిస్తుందని ఎక్కడ జీవోలో ఎక్కడ మెన్షన్ చేయలేదండి. ఆ జీవో అంతా నేను క్షుణ్ణంగా చదివాను. సో కాబట్టి దీనికి నేను ఈ విధంగా నాకు జరిగిన అన్యాయమైనటువంటి కలెక్టర్ గారికి నేను విన్నవించుకోగా, గ్రీవెన్స్కి ప్రజా సమస్యల వేదిక పరిష్కారంగా రాగా దీని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా పడింది. కమిషనర్ మీద, తోట వెంకటరత్న స్వామి మీద 12 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ కూడా పడింది. దీని మీద తదుపరి చర్యలు కానీ ఎటువంటి జరగలేదు. వీళ్ళు ఏంటంటే మేము అగ్రకులాల వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఏమి చేయలేరు అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు తగు న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాను. నేను ఒక్కనే కాదు.